కొంచెం హ్యాండిల్ బార్ అనేది కొంచెం మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు SP160. అందులో కొంచెం మనకి ముందడ అంటే స్పోర్టీ లుక్ కోసం SP160 అనమాట. యూనికార్న్ వచ్చేసి మళ్ళీ మనకి కొంచెం ఫ్యామిలీ ఉంది, కొంచెం స్పోర్ట్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే యూనికార్న్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో హ్యాండిల్ బార్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు SP160. సో అది తేడా. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా అది డిజిటల్లో వస్తుంది విత్ అడ్వాన్స్డ్ అంటే స్మార్ట్గా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, దీని యొక్క ప్రైజింగ్ కూడా నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను. సో ఆన్ రోడ్ ఏ విధంగా ఉంది యూనికార్న్, అట్ ద సేమ్ టైం SP160 హోండా యూనికార్న్. సో ఎప్పటి నుంచి మార్కెట్లో ఒక లీడింగ్ సెగ్మెంట్గా ఉందన్నమాట. సో పర్టికులర్గా ఈ వేరియంట్ అనేది హోండా యూనికార్న్ అనేది. సో 160cc సెగ్మెంట్లో దీని మార్కెట్ అంతా ఇంత కాదు. సో మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఎప్పటి నుంచో దీని డిమాండ్ ఎక్కడ కూడా తగ్గలేదు, దీని క్రేజ్ కూడా ఎక్కడ తగ్గలేదు. సో ఇప్పుడు నేను కూడా ఉన్నానంటూ వచ్చేస్తుంది. సో హోండా SP160 ఆల్రెడీ ఈ వేరియంట్ అంటే ఆల్రెడీ మనకి SP125 అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే అది 125cc, ఇది 160cc అనమాట. సో SP160cc. సో మీకు యూనికార్న్ ఆల్రెడీ 160ccలో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు SP160cc కూడా వచ్చేసింది. సో ఇది ఎవరి కోసము అండ్ యూనికార్న్ ఎవరు తీసుకోవాలి? సో ఈ రెండిట్లో మీద ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ మొత్తం కూడా నేను దూరం చేయబోతున్నాను. సో SP160 అనేది మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఒక స్పోర్టీ లుక్తో, ఒక న్యూ లుక్తో కంపేర్ టు యూనికార్న్ అనమాట. సో ఇది కొంచెం స్టైలిష్గా ఇంకొంచెం స్పోర్టీ లుక్తో ఈ SP160 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో SP125 ఎవరికంటే కొంచెం తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి SP160 లాంచ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకి కొంచెం ఎక్కువ పవర్ అండ్ అట్ ద సేమ్ టైం స్పోర్టీ లుక్ ఇంకా చాలా వరకు చేంజెస్ అయితే చేసినదనమాట యాజ్ కంపేర్ టు యూనికార్న్. ఇప్పుడు నేను మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SP160 యొక్క డైమెన్షన్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు లెంత్ చూసుకున్నట్టయితే 2061 mm ఉంది, విడ్త్ 786 mm ఉంది, హైట్ వచ్చేసి మనకి 1113 mm మనకి హైట్ అయితే ఉందన్నమాట SP160ది. అండ్ దాంతోపాటే వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1347 mm ఉంది, వెదర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 177 mm ఉందన్నమాట. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇది చూసుకున్నట్టయితే మీరు. అండ్ SP160 యొక్క వెయిట్ చూసుకున్నట్టయితే సింగిల్ డిస్క్ వచ్చేసి మనకి 139 kgsగా ఉంది, డబుల్ డిస్క్ వచ్చేసి మనకి 141 kgsగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి LED వస్తాయి అనమాట. వెదర్స్ మనకి టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు మీరు హాలోజన్లో వస్తాయి. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు చూడండి, దీని యొక్క ప్రైజింగ్ కూడా నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను. సో ఆన్ రోడ్ ఏ విధంగా ఉంది యూనికార్న్, అట్ ద సేమ్ టైం SP160. సో మీరు చూడొచ్చు టైర్ అనేది మనకి 17 inch టైర్ అయితే వస్తుంది. సో బేసిక్గా మనకి SP160లో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ అనమాట. సో 2 వేరియంట్స్ ఉంటాయి. సో స్టాండర్డ్లో వచ్చినట్టయితే మనకి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది. వెదర్స్ ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకి 2 కూడా డిస్క్ అయితే వస్తాయి అనమాట. సో ఇది స్టాండర్డ్ వేరియంట్ ఇప్పుడు నేను మీకు చూపెట్టేది. సో ఇందులో రియర్ డిస్క్ అయితే రాదు. సో ఓన్లీ మనకి ఫ్రంట్ డిస్క్ మాత్రమే వస్తుందన్నమాట. సో ఇంకొక వేరియంట్ మీరు తీసుకున్నట్టయితే మనకి 2 డ్యూయల్ డిస్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది సైడ్ ప్రొఫైల్. సో మీరు చూడొచ్చు. సో ముందర మనకి ట్యాంకింగ్లో అయితే కొంచెం డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. సో కొంచెం ఇది న్యూ లుక్తో అనిపిస్తుంది అనమాట. మీకు చూడొచ్చు. సో హోండా లోగోతో వస్తుంది. సో 3D లోగో ఇది ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ SP బ్యాచింగ్తో వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో 160 అనమాట. సో 160cc అని మనకి స్టిక్కర్స్ అయితే వస్తాయి. మీరు చూడొచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మనకి టెలిస్కోపిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 80 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. సో 17 inch టైర్ అనమాట ఇది. సో పెటల్ డిస్క్తో మనకు వస్తుంది ఇది. మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఇది ఒక 12 liters ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. కెపాసిటీ వచ్చేసి మనకి అండ్ రియర్ చూసుకున్నట్టయితే మీకు సో SP160లో చూడొచ్చు మీరు. సో ఇది మోనోషాక్ అనమాట. వెదర్స్ SP125లో కన్వెన్షనల్ ఉండే. సో దాన్ని రీప్లేస్ చేసి ఇక్కడ SP160లో మనకి మోనోషాక్ అయితే ఇస్తున్నారు. సో రీప్లేస్ చేసినది అనమాట. SP125 కన్వెన్షనల్ నుంచి మనకి ఇప్పుడు SP160 మోనోషాక్కి. సో ఇది తేడా 125కి 160కి. యూనికార్న్లో మళ్ళీ మీరు సేమ్ చూడొచ్చు. అంటే యూనికార్న్ SP160 సేమ్ ఉంటుంది అనమాట. మోనోషాక్ అనేది SP125 అయితే ఏ విధంగా అవుతుంది సేమ్ అదే విధంగా ఉంటుంది.
మీకు రియల్ చూసుకున్నట్టయితే ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. టెయిల్ ల్యాంప్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి వస్తాయి అన్నమాట టెయిల్ ల్యాంప్. సో ఇది ఎంతో వస్తుంది, సో ఎం డిజైన్తో వస్తుంది అనమాట, అంటే ఎం సిగ్నేచర్తో మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఇంకో సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మీరు. సో ఇది హ్యాండిల్ ప్రొఫైల్ చూడొచ్చు మీరు. సో హ్యాండిల్ బార్ మీరు చూసినట్టయితే కొంచెం మనకి ఫ్రంట్గా అనిపిస్తుంది అనమాట, కొంచెం మనకి ముందున్నట్టు అనిపిస్తుంది హ్యాండిల్ బార్ అనేది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మీకు యాజ్ కంపేర్ టు యూనికాన్ అనేది చాలా వరకు చేంజ్ చేసినారు అనమాట. దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది మనం మీరు చూసుకున్నట్టయితే CB300 లాగా ఉంటుంది అనమాట, సేమ్ సిమిలర్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి 100 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత ఫ్యూయల్ కన్సంప్షన్ ఏ విధంగా అయింది కూడా మనకి ఇందులో చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా మనకి డిజిటల్ అయితే వస్తుంది ఇందులో. అండ్ గేర్ మనకి ఏ గేర్లో ఉంది, దాంతోపాటు మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా వస్తుంది. అండ్ సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఆన్ చేసి చూద్దామంటే దీనికి బ్యాటరీ అయితే కనెక్షన్ లేదనమాట. సో నేను విజిట్ చేసిన డీలర్ వాళ్ళ దగ్గర సో ఇది డిస్ప్లేలో ఉన్న వెహికల్కి బ్యాటరీ అయితే కనెక్షన్ లేదు, సో అందుకే నేను చూపెట్టలేకపోతున్నాను. హజార్డ్ ల్యాంప్ కూడా వస్తుందన్నమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది హజార్డ్ ల్యాంప్. సో ఇది వచ్చేసి ఇంజన్ అనమాట, ఆన్ ఆఫ్. సో ఇది ఇగ్నిషన్. ఇది వచ్చేసి హార్న్ మనకి, సో ఇండికేటర్ స్విచ్ అండ్ దాంతోపాటే హై బీమ్ లో బీమ్. సో ఇక్కడ పాస్ బటన్ ఇది. సో ఫ్రంట్ లుక్ అనేది కంప్లీట్గా మీరు చూడొచ్చు. సో అనమాట హ్యాండిల్ ప్రొఫైల్ అనేది. సో సీట్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ సీటే వస్తుంది ఇందులో, సో స్ప్లిట్ సీట్స్ రాదు. కాకపోతే మీరు వైడ్ బాగుంటుంది అండ్ కుషనింగ్ కూడా మీరు చూడొచ్చు. సో చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. సీట్ యొక్క లెంత్ చూసుకున్నట్టయితే మీరు 594 mm ఉందన్నమాట. వెదర్స్ సీట్ హైట్ వచ్చేసి మనకి 796 mm ఉంది. కూర్చొని చూపిస్తాను సో హ్యాండిల్ ఏ విధంగా ఉందనేది. సో కూర్చున్నాను, సో కంఫర్ట్ పరంగా అయితే చాలా బాగానే ఉంది నాకు సీటింగ్ అనేది. సో హ్యాండిల్ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మనకి ముందుగా అనిపిస్తుంది అనమాట, కొంచెం మనకి ముందుగా అనిపిస్తుంది. అంటే కొంచెం మనకి స్పోర్టీ లుక్. సో SP160 అనేది కొంచెం స్పోర్టీ లుక్తో వస్తుంది. సో మెయిన్గా స్పోర్ట్స్ కొంచెం ఆ విధంగా మనకి దీని యొక్క డిజైన్ అనేది ఉంటుంది అనమాట. SP160 అనేది కొంచెం మీకు హ్యాండిల్ అనేది కొంచెం ఫార్వర్డ్గా ఉంటుంది. సో మనకి గ్రిప్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ సీటింగ్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు చాలా కంఫర్ట్గా ఉంది. ఈవెన్ షార్ట్ పర్సన్స్ కూడా చాలా ఈజీగా ఈ రైడ్ చేయొచ్చు అనమాట SP160 అనేది. సో సీటింగ్ అనేది ఆ విధంగా ఉంది. సో ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి 13.4 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు 14.58 టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. సో రిఫైన్మెంట్ పరంగా ఒక మంచి ఇంజిన్ అనమాట. సో హోండాది మీరు కంపేర్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది రిఫైన్మెంట్ పరంగా అండ్ ఈవెన్ మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. అండ్ మనకి ఇంజన్కి మీరు చూడొచ్చు. సో మెటల్దే మనకి సో ప్రొటెక్టర్స్ అయితే వస్తాయన్నమాట సో ఇంజన్కి. అండ్ సైలెన్సర్స్కి కూడా చూడొచ్చు మీరు కోటింగ్ అయితే బాగా వస్తుంది. సో బ్లాక్ కోటింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. సో ప్రొటెక్షన్ వైజ్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా ఇంజన్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఇప్పుడు హోండా యూనికార్న్ చూడొచ్చు. మనకి ఇందులో అయితే ఒకటే వేరియంట్ అయితే వస్తుందన్నమాట. సో ఓన్లీ మనకి ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది. అండ్ ముంగట షాక్ అబ్జర్వర్స్ చూసుకున్నట్టయితే మనకి టెలిస్కోపిక్ అయితే వస్తాయి మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి బల్బ్ వచ్చేసి మనకి హలోజన్ అనమాట. సో హెడ్ ల్యాంప్ వచ్చేసి సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా ఇది ఒక హలోజన్ అనమాట. సో హై బీమే కావచ్చు, లో బీమే కావచ్చు, ఈవెన్ టర్న్ ఇండికేటర్స్ కూడా హలోజన్ వస్తాయి. అండ్ ఇప్పుడు దీని హ్యాండిల్ చూడొచ్చు మీరు. సో మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది కొంచెం దీని హ్యాండిల్ యాజ్ కంపేర్ టు SP160 మనకి కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది. ఇది మీరు గమనించినట్టయితే కొంచెం మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ట్యాంక్ పైన హోండా లోగోతో వస్తుంది. సో బ్యాచింగ్తో మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇది మోనో సస్పెన్షన్.
సో సేమ్ మళ్ళీ మనకి SP160లో ఏదైతే మోనో సస్పెన్షన్ వస్తుందో సేమ్ అదే వస్తుంది. అంటే వీళ్ళు యూనికార్న్ 160కి SP160కి సిమిలర్గా చేస్తున్నది అనమాట. సో సేమ్ 160 బైక్స్. సో అది కొంచెం స్పోర్టీ లుక్తో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది SP160 అనేది. యాజ్ కంపేర్ టు మళ్ళీ SP125 వచ్చేటప్పటికి మనకి అక్కడ కన్వెన్షనల్ వస్తుందన్నమాట. అది రీప్లేస్ చేసి 160లో మోనో ఇస్తున్నారు. సో సిమిలర్గా యూనికార్న్తో ఉండడానికి సిమిలర్గా మనకి మోనో సస్పెన్షన్ అయితే రావడం జరిగింది SP160లో. అండ్ యూనికార్న్ యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 18 ఇంచ్ వస్తుందన్నమాట ఇందులో. వేదాస్ మనకి SP160లో 17 ఇంచ్ వస్తుంది. ఇందులో ఒక 1 ఇంచ్ అయితే పెరుగుతుంది యూనికార్న్లో చూసుకున్నట్టయితే మీకు. సో 2 టైర్స్ కూడా MRFA కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. డిజిటల్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా ఇందులో మనకి డిజిటల్ అయితే రాదనమాట. సో క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి ఇందులో డిజిటల్ అయితే రాదు. సో అనలాగ్ అయితే వస్తుందన్నమాట. ఈవెన్ మీకు RPMఏ కావచ్చు, ఈవెన్ ఫ్యూయల్ చూపెట్టడం కావచ్చు, అన్నీ కూడా మనకి ఇందులో అనలాగ్ అయితే వస్తాయి. ఈవెన్ స్పీడోమీటర్ కూడా. సో ఒక్కసారి కూర్చొని చూపిస్తాను దీనిపైన. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది కొంచెం హ్యాండిల్ బార్ అనేది కొంచెం మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు SP160. అందులో కొంచెం మనకి ముందడ అంటే స్పోర్టీ లుక్ కోసం SP160 అనమాట. యూనికార్న్ వచ్చేసి మళ్ళీ మనకి కొంచెం ఫ్యామిలీ ఉంది, కొంచెం స్పోర్ట్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే యూనికార్న్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో హ్యాండిల్ బార్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో మనకి బ్యాక్వర్డ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు SP160. సో అది తేడా. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా అది డిజిటల్లో వస్తుంది విత్ అడ్వాన్స్డ్ అంటే స్మార్ట్గా వస్తుంది అనమాట. సో గేరే కావచ్చు, మీకు ఫ్యూయల్ కన్సంప్షనే కావచ్చు, ఈవెన్ మనకి 100 కిలోమీటర్స్ మనం ఒకవేళ తిరిగితే దాని యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ ఎంత అయింది, అండ్ గేర్ ఏ గేర్లో ఉంది. సో కంప్లీట్గా అట్లా కొంచెం స్మార్ట్ అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనకి SP160లో లభిస్తుంది అనమాట. ఇందులో మనకి కంప్లీట్గా అనలాగ్ అయితే వస్తుంది. సో సింపుల్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ముందట మడ్గర్ పైన మనకి ఇవి రిఫ్లెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. సో 2 సైడ్స్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే వస్తాయి యూనికార్న్లో. ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే యూనికార్న్ అనేది మనకి 1,36,000 ఉందన్నమాట. సో చేంజ్ ఉంది. సో 1,37,000 అప్రాక్సిమేట్గా ఉంటుందన్నమాట మనకి యూనికార్న్ అనేది. సో SP160 సింగిల్ డిస్క్ వచ్చేసి 1,46,000 అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్. SP160 వచ్చేసి మనకి 1,51,000 అయితే ఉందన్నమాట. సో యూనికార్న్కి దీనికి ఒక 10,000 to 14,000 అయితే తేడా ఉంది. కాకపోతే అందులో మీకు స్పోర్టీ లుక్ ఆఫర్ చేస్తున్నారు యాజ్ కంపేర్ టు యూనికార్న్ SP160లో. అండ్ దాంతోపాటే మనకి కంప్లీట్గా డిజిటల్ అనేది అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది డిజిటల్గా వస్తుంది విత్ స్మార్ట్ ఫంక్షనింగ్ అనమాట, ఫీచర్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. సో సింగిల్ డిస్క్ ఉంటుంది, సో రియర్ కూడా డిస్క్ వస్తుంది, సో డ్యూయల్ డిస్క్ అయితే వస్తుందన్నమాట. సో కంప్లీట్గా ఇంతకుముందు చెప్పినట్టు మనకి హ్యాండిల్ కూడా కొంచెం ఫార్వర్డ్గా ఉంటుంది, కొంచెం ఈవెన్ లుక్ బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం స్పోర్టీ ఫీల్ అయితే వస్తుంది. అండ్ హజార్డ్ ల్యాంప్ కూడా ఇందులో ఎక్స్ట్రాగా మనకి అడిషనల్గా వస్తుంది. హజార్డ్ ల్యాంప్తో పాటు మనకి దీంట్లో SP160లో మనకి ఇంజన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు కింద మెటల్ అనేది. సో ఇది యూనికార్న్లో మనకి మిస్ అవుతుందన్నమాట. ఇది మెయిన్గా మనకి డిఫరెన్స్ యూనికార్న్కి SP160కి. కాకపోతే ఈ 10,000 to 14,000 డిఫరెన్స్లో మనకి చాలా వరకు ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ కావచ్చు, లేకపోతే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది, అండ్ దాంతోపాటే ఇంజన్ ప్రొటెక్షన్ వైజ్ కావచ్చు, అండ్ హజార్డ్ ల్యాంపే కావచ్చు, ఇట్లా కొన్ని అడిషనల్గా ఫీచర్స్ వస్తాయి. అండ్ సో ఇది కంప్లీట్గా డిఫరెన్స్ SP160కి యూనికార్న్కి. సో ఇది కంప్లీట్గా మనకి రివ్యూ. ఇప్పుడు మనతోని హోండా ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. సో జీవన్ అనమాట. సో హాయ్ జీవన్. హాయ్. సో మీకు ఏమున్నా కానీ క్వెరీస్ కానీ డౌట్స్ ఉన్నా కానీ సో జీవన్ సార్ అని అడగవచ్చు. సో ఇతని నంబర్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేయొచ్చు మీరు. సో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫైనల్ కంక్లూజన్గా SP160 యూనికార్న్ ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని ఆయన మాటలోనే ఒక్కసారి విందాము. సో చెప్పండి అవ్వ, SP160 ఎవరికి సూట్ అవుతుంది, యూనికార్న్ ఎవరికి సూట్ అవుతుంది? నార్మల్గా ఏంటంటే మనకు వచ్చేసి యూత్ పిల్లలు ఏంటంటే మనకు SP160 ఏంటంటే మనకు యూత్ పిల్లలు వాడచ్చు అనమాట. ఎక్కువ 160 ఏంటంటే కొంచెం ఫ్యామిలీ లుక్ ఉంటుంది, కొంచెం ఇది అయితేనేమో మనకు స్పోర్టీ లుక్లో ఉంటుంది. కాబట్టి SP160 కొంచెం యూత్ గైస్కి ఎక్కువ యూజ్ అయిపోతుంది అనమాట. మనకు దీంట్లో డిజిటల్ మీటర్ వస్తుంది, డిజిటల్ మీటర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. ఇట్లా చాలా బాగుంటుంది అనమాట SP160 ప్రైసెస్.
సో ఓకే బా, థ్యాంక్ యూ బా. ఈవెన్ మీరు ఏమన్నా క్వైరీస్ కానీ సోదరని అడగొచ్చు. సో నెంబర్ అనేది డిస్క్రిప్షన్ చేస్తాను, ఒక్కసారి మీరు చెక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.